దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ కుమారుడు క్రీస్తు ప్రభుని బట్టి నాయన నేటికి మేము సజీవులుగా ఉండే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. సమయంలో ఎవరు నిజమైన ధన్యులు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ ఆత్మ తోడ్పాటునిమ్మని, ఆసక్తితో వినే కృపనిమ్మని, యావత్తి కార్యక్రమం మీ సన్నిధి సహాయం మాతో ఉంచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో ఎవరు నిజమైన ధన్యులు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి. ప్రతి ఒక్కరూ ధన్యులుగా ఉండాలి అని అనుకుంటారు, తప్పుకోదండి. లోకంలో అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ధన్యులుగా ఉండటానికి అవకాశం ఉండకపోవచ్చు. దేవుని లేఖనం అయితే అందరూ ధన్యులుగా ఉండే అవకాశం మాత్రం అందరికీ కల్పించాడండి దేవుడు. అంటే దీన్ని బట్టి దేవుడు పక్షపాతి కాడు అని మనకు అర్థమవుతుంది. కనుక ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు కారు, అంటే నిజమైన ధన్యులు ఎవరు అనే విషయాన్ని క్లుప్తంగా కొద్ది మాటలు ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, దైవ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్తలో క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి ఓ చక్కటి మాట కొండ మీద ప్రసంగంలో చెప్పారండి. ఆ మాటను చదువుకుని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించాం. ఎవరు నిజమైన ధన్యులు అనే మాటని యేసు ప్రభుల వారు దాని నిర్వచనం ఏం చెప్పారో మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం అండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంత చక్కటి మాట అండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్తూ, ఆత్మలో ఎవరైతే తగ్గించుకుంటారో, ఆత్మలో తగ్గించుకోవాలి అంటే శరీరాన్ని చంపుతారో, అంటే దాని అర్థం శరీరక్రియలు విడిచిపెడతారో, శరీరాన్ని ఆత్మచేత నడిపించేటటువంటి వారు మాత్రమే ఆత్మలో తగ్గించుకోగలుగుతారు అని లేఖనాలు బట్టి మనం గ్రహించవచ్చండి. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మలో తగ్గించుకున్నటువంటి వారు ధన్యులు అంటున్నాడు. అంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మలో తగ్గించుకున్నటువంటి ధన్యులు ఏంటా ధన్యత వారికి అని అంటే పరలోక రాజ్యమే వారిదట. బాగా గమనించాలి, ఎంత గొప్ప ధన్యత అండి. ఈ ధన్యత అక్కడ ఉన్న ప్రజలందరూ సద్వినియోగపరచుకోవచ్చు, ఆ ధన్యులుగా మారవచ్చు అండి. ఎందుకంటే అందరూ ఆత్మ కలిగి ఉన్నారు. ఇటు అవకాశం అందరికీ ఉంది. అప్పటికే ఆ ప్రజలకి, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆత్మవిషయం దీనులైన వారు ధన్యులట. వారిది మాత్రం పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు కన్ఫర్మ్ చేసినట్లుగా ఆ పరలోకాన్ని పొందుకుంటానికి ఒక మార్గము, ఒక లక్షణం ఏదైనా ఉందంటే ఆత్మలో దీనత్వం కలిగి ఉండటం, తగ్గించుకోవటం. అంటే మనిషి యొక్క స్థితి ఏదైనా ఉన్నదంటే హెచ్చించుకునే తత్వంలో ఉన్నటువంటి వారు ప్రజలుగా ఉన్నారు. కనుక అందరి మనసు ఎరిగినటువంటి క్రీస్తు ప్రభు అక్కడ ఉన్న ప్రజలతో, మీరు ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి, కనుక ఆ టైం వచ్చే లోపల మీరు పరలోకం చేరుకోనాలి, దాన్ని సొంతం చేసుకున్నాలంటే ఒక లక్షణం చెప్తున్నాను మీకు వినండి అని కొండ మీద ప్రసంగం చెప్పినట్లుగా చక్కటి మాటకి మనకు కనపడుతుంది. ఆ మాట ఏంటి అని అంటే ఆత్మలో దీనత్వం కలిగి ఉండటం, వారు మాత్రమే ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని చెప్పారండి. నిజమే ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితికి ఆత్మానుసారమైనటువంటి స్థితికి 2 డిఫరెన్స్ ఉంటుందండి, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎలాగంటే ఈ లోకంలో మీరు కొందరు చూడండి, ఒక 100 ఎకరాల భూమి, 1 కేజీ బంగారం, కారు, బంగళా, లేకపోతే పెద్ద ఉద్యోగము, లేకపోతే వ్యాపారము, ఇలా
ఆ లోక సంబంధ ఆధిక్యతలు మరి లేక హోదాలు ఆస్తిపరమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు వారు ఏమంటారంటే మేము ధన్యులమే అని చెప్పుకుంటారు. మరియు భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంటారు. ప్రియమైన వర్లరా, ఒకసారి ఆలోచించండి. ఒకరు దేవుడు అది ఒక కేటర్ అయితే రెండు రకం ఏమనుకుంటారంటే కొందరు ఏమో వాళ్ళని చూసి దేవుడు ఏంటి మాకింత అన్యాయం చేశాడు, ఏంటి మా బ్రతుకులు ఇంత దురదృష్టకరంగా ఉన్నాయి, మాకు ఏ ధన్యత లేదు, ఏ పరిస్థితి లేదు అని వారితో పోల్చుకుంటూ దేవుడు పక్షపాతి, వారికే ఇస్తున్నాడు మాకు ఇవ్వట్లేదంటూ కృంగిపోతూ అనాలోచితంగా మాట్లాడేటట్టు వారు కూడా లేకపోలే. నేను అంటాను, నీకు ఎన్ని ఎకరాలు ఎంత ఉన్నా, నీకు ఏది లేదని కృంగిపోతూ ఉన్నా, ఎవరమైనప్పటికీ రెండు విషయాలు రాంగుగానే ఉన్నాయి అనిపిస్తుంది. వాక్యం చెప్తున్న మాట ఏంటో, అసలు స్పష్టమైన ధన్యులు ఎవరు, ఈ రెండు రాంగు అనిపిస్తున్నాయంటే అసలు ధన్యులు అంటే ఎవరో తెలియాలి కదా నీకు. లోకం అనుకున్న తీరికిని, లోక మనుషులు ఆలోచిస్తున్న విధానానికి, దేవుడు చెప్పిన మాటకి, దైవ గ్రంథం చెప్పిన మాటకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అందుకే యెషయా గ్రంథం 55లో చెప్తున్న మాట ఏంటంటే, మీ తలంపులు మీ ఆలోచన వేరు, నా తలంపులు నా ఆలోచన వేరు. నీ ఆలోచనలు ఎన్ని ఉన్నప్పటికైనా సరే ఏదో ఒక రోజున నా ఆలోచనలోనికి నువ్వు వచ్చిన రోజునే నువ్వు ధన్యుడిగా మారటానికి అవకాశం ఉంటుంది అనే సంగతి ఆ దైవ గ్రంథంలో అనేక వ్యక్తుల జీవితాలు మనకు ప్రస్ఫుటంగా కనబడతాయండి. కనుక ఇప్పుడు కావాల్సిన మాట ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, లోక ధన్యతను వివరించాను కనుక మరి ఇప్పుడు ఎవరు ధన్యులు అని అంటే, ఆత్మ విషయమే దీనులైన వారు మాత్రం ధన్యులు. ఆ దీనత్వం కలిగి ఉండాలి అంటే, తగ్గించుకోవాలి అంటే తప్పనిసరిగా ఆత్మానుసారమైన జీవితము కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలంటే శరీరానుసారమైనటువంటి దేవునికి అవిధేయతతో కూడినటువంటి పాపం నుండి మనిషి విడిచిపెట్టాలి. ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం విమోచన పొందాలి. అప్పుడు మాత్రమే ధన్యులుగా ఉంటూ ఆ వ్యక్తులు మాత్రమే దీనత్వం కలిగి ఉండేటటువంటి వ్యక్తులుగా ఉండటానికి అవకాశం ఉంటుందని బైబిల్ని బట్టి ఒక విషయం మనం గమనించడానికి ఇష్టపడతాం. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, మీరు ఆత్మశుద్ధి దీనులై ఉండాలి, తగ్గించుకోవాలి అని చెప్పాడు. తన బ్రతుకన్ని విషయాల్లో ఆయన తగ్గించుకున్నాడు. ఎక్కడ రెచ్చిపోయినట్లు, ఎక్కడ ఏదో చేసేసినట్టు మనకు కనబడదండి. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినట్టు కూడా మనకు కనబడదు. ఆయన తగ్గించుకున్నాడు కనుకనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు యేసు ప్రభు వారు. ఇప్పుడు నీవు నేను కూడా ఆ యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి ఆయన జీవితాన్ని, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తించే తీరు మనం ఒక అవగాహన కలిగి అర్థం చేసుకొని ఆ ప్రకారం మనము కూడా తగ్గించుకొని ఉంటే ఆ యేసు ప్రభు ఏదైతే చెప్పి అదే చేసి పరలోక రాజ్యాన్ని తండ్రి కుడిపరిచినట్టు స్వతంత్రించుకున్నాడో, నీవు నేను కూడా ఆ ఆత్మలో దీనత్వం కలిగి ఉండి మరి ఆత్మానుసారంగా జీవిస్తే ఆయనుండ స్థలము పరలోకంలో మనం పొందుకునేటటువంటి అర్హత కలిగిన వారుగా ఉంటాము అని మాటను బట్టి మనం గ్రహించవచ్చండి. కనుక ప్రియ దేవుని పిల్లలరా, ఇంతకీ లోకంలో కలిగి ఉన్న దానిని బట్టి ధన్యత కాదు అన్నారు కదా. మరి అసలు నిజమైన ధన్యత అంటే ఏది? లోకానుసారం కలిగి ఉన్నది ఏది ధన్యత కాదు అని అంటున్నారు. మరి నిజమైన ధన్యత ఏది అని అంటే, దైవ గ్రంథం చెప్తున్న ఒక మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రియమైన వర్లరా, ధన్యతను గురించి 1-2 మాటలు, అది నిజమైన ధన్యత అది ఎలా ఉంటుంది అని చెప్పి నేను ముగిస్తానండి. ఈ మాటలు విన్న తర్వాత అసలు నువ్వు ధన్యుడిగా ఉన్నావా లేదా అంటే, ధన్యత లేకపోతే ప్రమాద స్థితి అని, నువ్వు ధన్యుడిగా ఉంటే అది పోగొట్టుకున్న మరింత సంకటపడి స్థితి అని, ఒకవేళ ఈ విషయాన్ని పరిశీలన చేసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. కీర్తన గ్రంథం 1వ కీర్తనలో మీరు చదువుకున్నట్లయితే 3వ వచనం చెప్పబడుతున్న మాట నేను చదువుతున్నానండి. 2వ వచనం, కీర్తనలో 2 మొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, అది ధర్మంతో కూడిన, దాంట్లో అధర్మం ఉండదు. ధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నట్లయితే, దాన్ని ధ్యానించుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి అంటున్నాడు. అంటే లోక సంబంధ న్యాయస్థానాలు ఇట్లు చూస్తుంది, నువ్వు న్యాయం తీర్తే ధన్యుడు అని చెప్పట్లే. లోక సంబంధ గ్రంథాలు ఇవి చదివినంత మాత్రం ధన్యుడివి అని చెప్పట్లే. కానీ ఇక్కడ చెప్తున్న మాట అది,
ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే చదివి ధ్యానిస్తారో వారు బ్రతుకులు ధన్యకరంగా మారుతాయి. వారు మాత్రమే ఆత్మలో తగ్గించుకోగలిగే స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే శరీరము శరీర క్రియలు విడిచిపెడతారు కనుక. రెండో మాట చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారు విడిచిపెట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మరి 119వ కీర్తనలో మొదటి వచనంలో ఒక మాట చెప్తాడండి. ఏమని 119వ కీర్తన మొదటి వచనంలో ఏమంటాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోష మార్గం నడుచువారు ధన్యులు. ఏంటండి? ఆయన శాసనములను గైకొనుచు హృదయపూర్వకంగా ఆయనను వెతుకువారు ధన్యులట. అంటే నిర్దోష మార్గం నడవాలి, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, హృదయపూర్వకంగా ఆయన వెతకాలి, వారు మాత్రం ధన్యులు అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ వెతకాలి, లేకపోతే ఇవన్నీ ధర్మశాస్త్రం చదవాలి, మరి ఆయన వెతికే పరిస్థితి మనకు కావాలి, ఆత్మలో తగ్గింపు కావాలి అంటే వీటన్నిటికీ మించిన ఒక కార్యం జరగాలి. ఆ కార్యం ఏంటో అది జరిగినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ధన్యులుగా, నిజమైనటువంటి విధానంలో ఈ పనులు మనం చేయటానికి అవకాశం ఉంది. ఆయన చెప్తున్నాడు తగ్గించుకోనాలి, ధన్యులుగా ఉండాలి, ధర్మశాస్త్రం చదవాలి, నిర్దోష మార్గం నడవాలి, యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడవాలంటే 108వ కీర్తన. ఇవన్నీ నడవాలి అంటే శరీర సంబంధమైనటువంటి ఈ ఆధ్యాత్మిక విషయాలు నడిచేటటువంటి కార్యాలు కనుక వీటిలో నడవాలంటే శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెట్టినప్పుడు మాత్రమే వీటిలో నడవగలుగుతాము, ఆత్మలో తగ్గించుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి ధన్యులకు ఉండడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ అయితే స్పష్టంగా సెలవిస్తుందండి. చూడండి 32వ కీర్తనలో ఒక మాట కీర్తనకారుడైన దావీదు గారు చెప్తున్న మాట అండి. ఏమని చదువుతాం చూడండి. తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు ధన్యుడు. 32వ కీర్తన అండి. తన అతిక్రమంలో పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇక్కడ కూడా 4 విషయాలు చక్కగా చెప్పబడ్డాయి. ఏంటట? అతిక్రమను పరిహరించబడాలి, పాపానికి ప్రాయశ్చిత్వం ఉండాలి, ఆత్మలో కపటం లేకుండాలి, అప్పుడు దేవుని చేత నిర్దోషి అంటే దోషం లేనివాడు అని నిరూపించుకోవాలట. అలా అవ్వాలి అట. అప్పుడు మాత్రమే వాళ్ళు ధన్యులు. అదే నిజమైనటువంటి ధన్యతగా మనం తీసుకున్నాలండి. ధర్మశాస్త్రం అనుసరించాలి అన్నా, నిర్దోష మార్గం నడవాలి అన్నా, ఆత్మలో తగ్గింపు అంటే దీనత్వం రావాలి అన్నా, ఆ వ్యక్తిలో ఈ జరగాలి అంటే ఇదిగో ఇది జరగాలండి. మొదట ఏంటి? ఆత్మన అంటే తన అతిక్రమమునకు పరిహారం ఉండాలి, క్రమం లేని జీవితము విడిచిపెట్టాలి. 2 పాపం ఆజ్ఞాతిక్రమిస్తూ మరి వచ్చినటువంటి శిక్ష నుండి విడిపించబడాలి, ప్రాయశ్చిత్తం పొందాలి. యెహోవా చేత నిర్దోషి, అప్పుడు నిర్దోషం ఉండాలి. తర్వాత కపటం లేని వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ? ఆత్మలో. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నిజమైనటువంటి ధన్యత పొందిన వ్యక్తిగా ఉంటాడు. ఈ పాపం నీలోనే ఉండి పాపాన్ని ప్రాయశ్చిత్తం పొందకుండా ఆత్మలో కపటం పెట్టేసుకుని ఒకవేళ నీకు ఇన్ని ఎకరాలు బంగారం కోట్ల కొలది ధనము ఉన్నా అది ధన్యత కాదండి. అది సరైనటువంటి లోక సంబంధిక ధన్యుడిగానే ఉండొచ్చు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ధన్యతగా నువ్వు మనుషులు కనిపించుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ధన్యత కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది నీకు ఎన్ని ఉన్నా ఒకవేళ నిన్ను ప్రేమించి నీ కష్టానికి తగినట్టుగానో నీకు ఇవ్వాలనుకో నువ్వు కోరుకోవడానికి ఇచ్చి ఉండొచ్చు దేవుడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు ఎన్ని ఉన్నా అవి నిన్ను ధన్యుడిగా మార్చలేవు. కానీ ఆత్మలో కపటం లేకుండా తన పాపాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినట్టు వ్యక్తి ధన్యుడిగా నేను చేస్తాను, అప్పుడు ఆ వ్యక్తి మాత్రమే ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మరి ఇప్పుడు మన బ్రతుకు ధన్యకరంగానే ఉందా? ఏమండి? పాపాన్ని విడిచిపెట్టామా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా చాలా మందిలో తగ్గింపు ఉండట్లేదండి. ఏమండి? ఆత్మలో కపటం కనబడుతుంది, క్రమం తప్పుతున్నాడు, పాపాన్ని ప్రాయశ్చిత్తం నొంది కూడా మరలా పాప జీవితం వెళ్ళిపోతున్నారు. అది ప్రియ దేవుని బిడ్డ, నిజమైన ధన్యతను పొందుకున్న మనము మళ్ళీ విడిచిపెట్టిన వైపు కానీ మనం వెళితే మరింత సంకటపడే స్థితిలో మనం తెచ్చుకుంటాం. నిజమైన ధన్యత అంటే పాపం నుండి మోచింపబడ్డాం కనుక దానిని మరలా పాపం చేయకుండా ఉంటే, ఆత్మలో తగ్గించుకుని మనం జీవిస్తే, ఆ యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ఉంటే, ఆయన అంటున్నాడు ఎటువంటి వారికి పరలోక రాజ్యం అంటున్నాడు. మరి ఇప్పుడు మనస్థితి ఎలా ఉంది? నిజంగా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే ప్రారంభించి
ఆ పరలోక సంబంధమైన ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ శరీరక్రియలు విడిచిపెట్టేసి ప్రాయశ్చిత్తం పొందిన ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మ ఫలాలు కలిగి ఉంటున్నామా? ఆత్మలో దీనత్వం కలిగి ఉందా లేదా మనం పరిశీలన చేసుకునాలి. ప్రతి క్షణం పరిశీలన చేసుకునాలి. కనుక ఇట్టి స్థితి కానీ లేకపోతే మనం ఇచ్చినటువంటి ఆ ధన్యతను మనమే మన చేతులారా పోగొట్టుకొని, ధన్యత లేని పరిస్థితి ఏంటి అనంటే, ధన్యత ఎవరికి లేదు అనంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నొందనటువంటి వాడు ధన్యత లేనటువంటి వాడు, వారికి గుహ్యాలు కాలే నరక శిక్ష అని మనందరికి తెలుసు. మరొక మాటగా చెప్తూ ఇశ్రాయేలుతో చెప్తున్న మాట ఏంటంటే, తన దుష్టత్వం నుండి ఇశ్రాయేలుతో చెప్పాడు, తన దుష్టత్వం మళ్లించుటయే అదే మనిషి యొక్క దీవెన. కనుక సోదరుడా, ఈరోజు ఒకవేళ నీ యొక్క అతిక్రమాలు పాపానికి ప్రాయశ్చిత్తం నందుక ఒకవేళ దేవుని ధన్యతను కోల్పోయి ఎంత చేసినా చేసిన దానికి పోసిన దానికి పొంతం లేకుండా నలిగిపోతున్నావా? ఏంటి ఆ వారిని చూసి దేవుడు నన్ను పక్షపాతిగా ఉంచాడే అని కృంగిపోతున్నావా? వద్దు వద్దు వద్దు. కారణం ఏంటో తెలుసా? నీకు అర్థం కానిది ఏంటో తెలుసా? నీలో ఉండే అక్రమమే, నీలో ఉండే పాపమే, నీలో ఉన్నటువంటి ఆత్మలో ఉండే కపటమే నీ చేసే పని దిగజారుస్తుంది. నువ్వు చేసే పని ఫలితాన్ని రానికుండా ఆపేస్తుంది. ఏదో వస్తాని ఆశకంటున్నావు, కానీ చివరి అక్కడ ఫెయిల్ అయిపోయి కృంగిపోతున్నావు. అట్టి స్థితిలో ఇక ఉండకుండా ఉండాలి, నీవు చేసేదాన్నిటిలో ధన్యతగా దీవెనకరంగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, తన ఆత్మలో కవటం లేనటువంటి వాడు ప్రాయశ్చిత్తం ఉంటే నువ్వు ధన్యుడిగా ఉంటావు. అట్టి ధన్యత నీకు కావాలంటే రోజున ఆ పాప క్రియలను విడిచిపెట్టి క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరిస్తే, పాపానికి ప్రాయశ్చిత్తం నొందితే నువ్వు ధన్యుడివి. అట్టి వ్యక్తి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి యోగ్యునిగా క్రీస్తు ప్రభుని బట్టి తండ్రి దేవుడు నిన్ను మారుస్తాడు. మరి అటు మారుతావా? అటు మార్తి నువ్వు ధన్యుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. దావీదు గారు ఒకప్పుడు చిన్న పాపం జరిగినప్పుడు తన జీవితంలో తన కుటుంబంలో ఎంతో నష్టపోయాడు. రాజ్యం నుండి మరి అరణ్యంలో నడిచి వెళ్ళిపోవడం వచ్చింది. కుమారుడు తనపై తిరుగుబాటు చేశాడు. పెద్దోడు వెళ్ళి ఆ కూతుర్ని కుమార్తె చెల్లిని చేర్చి ఎంతో భయంకరమైన శిక్ష, కఠిన శిక్ష పొందుకున్నప్పుడు ఇదిగో తన పాపానికి పరిహారం ఉంది. నిజమైన ధన్యుడిగా మారటానికి 51వ కీర్తన రాసి ఇదిగో నన్ను హిస్సోపుతో కడుగు, నా పాపాన్ని అంతా కూడా తొలగించని ఎంతో ఏడ్చాడండి. ధన్యుడిగా మార్చబడ్డాడండి. అప్పుడు దావీదు గారు చెప్పడుతున్నమాట, దావీదు గారు నా హృదయానుసరుడైన మనుషుడు అంటున్నాడు. ప్రియ సోదరుడా, సహోదరి, ఇంకా పాపానికి ప్రాయశ్చిత్తం నందకపోతే ప్రమాద స్థితిలో ఉండవు. మరొకసారి చెప్తున్నాయి మాట, ఇందాక చెప్పిన మరలా చెప్తున్నాను. నువ్వు ధన్యుడిగా మారటానికి ఇష్టపడితే నీ పాపక్రియలు విడిచిపెట్టి ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి రా, నువ్వు ధన్యుడిగా మారుతావు. ధన్యుడిగా మార్చబడి నువ్వు నేను మనము మరలా విడిచిపెట్టిన పాపాల వైపు వెళ్ళి మరింత సంకట స్థితి తెచ్చుకోవద్దు. ఇక నుండి తగ్గించుకొని పరలోకం వైపు సిద్ధపడే కృప, ఆ పరలోకం వెళ్ళే దారిలో నడిచేటువంటి ఆత్మ తోడ్పాటు నీకు నాకు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, పితడు వాక్యం నా మా ఆంధ్రప్రదేశ్లో ఫలింపచేయండి. నాయన రక్షణ పొందుకున్న మేము ఆత్మలో తగ్గించుంటేనే పరలోకమని, ఇంకా రక్షణ పొందని వ్యక్తిగా ఉంటే ఆ పాపను విషయంలో ధన్యత లేదు అని కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తే తండ్రి, వినిన బిడ్డల్లో ఆయన పాపరీతిలో ఉన్నటువంటి వారు మార్పు చెంది ధన్యులుగా మారే కృప వారికి అనుగ్రహించండి. నాయన రక్షణ పొందుకున్న మేము నాయన తగ్గింపులేని స్థితి ఉంటే ప్రమాదం గుర్తెరిగి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే సహాయం చేయండి. మీ చిత్తముతో మరొకసారి కలుసుకునేంత వరకు మీ ఆత్మ తోడ్పాటుని మనం యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.